నువ్వు మాట్లాడుతుంది. అమర్ గారు, ఒకటి హేట్ స్పీచ్ గురించి వస్తే ధర్మపురి అరవింద్ గాని బండి సంజయ్ గాని వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి అలా అంటే వాళ్ళు కూడా తిడుతున్న సందర్భం ఉంది. దాన్ని ఎట్లా డిఫెండ్ చేస్తారు? ఇప్పుడు భరత్ గారు, ఇక్కడ హేట్ స్పీచ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక విషయాన్ని మనము అభివృద్ధి విషయాన్ని అంటే ప్రజలకు అభివృద్ధి చెప్పలేనప్పుడు అలాంటి సందర్భాలు పదే పదే వస్తున్నాయి తెలంగాణలో. ఎందుకు? టిట్ ఫర్ టాట్ లాగా వారు ఒకటి స్టార్ట్ చేయడము, ఇంకొకరు దాన్ని టిట్ ఫర్ టాట్ లాగా మాట్లాడడం. అసలు ఫస్ట్ బాధ్యత ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రి అందరికన్నా పెద్ద వ్యక్తి. ఒకవేళ ఆపోజిషన్ పార్టీ ఏదైనా ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడినా కూడా కడుపులో పెట్టుకొని ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఖచ్చితంగా అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న స్పీకర్ గారిని పట్టుకొని, అదే చైర్మన్ గారిని పట్టుకొని యారన్నారు. అది వెంటనే భారతీయ జనతా పార్టీ పెద్ద గగ్గోలు పెట్టాల్సిన అక్కర్లేదు కదా, చేయలేదు. వాళ్ళు వదిలిపెట్టేశారు. ఓకే, వారి విఘ్నతగా వదిలిపెట్టాం. అది అట్లా నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడాలి. అభివృద్ధి గురించి మాట్లాడమని మేము అంటున్నాము. డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దని చెప్తున్నాము. డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు తిడితే ఏమైతుంది? ఈయన ఒకళ్ళని తిడతారు, వాళ్ళు రెస్పాన్స్ తిడతారు. ఇప్పుడు హెడ్లైన్స్ ఏముంటాయి చెప్పండి? ఒక పేపర్ లో గానీ న్యూస్ లో గానీ ప్రజలకు మీకు మీడియాలో ఉండే ఈ హాఫ్ అన్ అవర్ సమయమో లేకుంటే 15 నిమిషాల సమయమో ప్రజలకు మనం ఏం చెప్పాలి? నిజంగా అభివృద్ధి ఏం జరిగింది, నిజంగా అభివృద్ధి ఏం జరగలేదు, ఇంకా ఏం బాకీ ఉన్నది, ఇంకా ఏం బాకీ లేదు, ఇదే కదా చెప్పాల్సింది. ఇప్పుడు ఈ రోజు రైతు భరోసా ఈ డబ్బులు వేయలేదు, మహాలక్ష్మి పథకం కూడా ఇవ్వట్లేదు. జూన్ 2, 2025 వేయాల్సిన రాజీవ్ యువ వికాసం 43 లక్షల అప్లికేషన్ లకు ఇప్పటి వరకు అతిగతి లేదు. వెంకటేశ్వర గారు ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి దయచేసి. అమర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి 1 minute లో. అదే చేస్తున్నాను కదండి. లేదు, ఈ రాష్ట్రము 65,000 కోట్ల 65,590 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. మీరు ఎస్కేపింగ్ టెండెన్సీ వద్దు. మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి దయచేసి మాటలను నన్ను ప్రశ్నించండి. మీ సమయం వచ్చినప్పుడు నా సమయంలో నేను ప్రశ్నించనియండి. నేనేం మాట్లాడానో కూడా మీరేం చెప్తే ఎట్లా? మాట్లాడింది బండి సంజయ్ గారు, అరవింద్ గారు ప్రభుత్వము 65,390 కోట్ల. అదే చెప్తున్నాను కదా సార్, టిట్ ఫర్ టాట్. వాళ్ళు తిట్టారని వీళ్ళు తిట్టారు, అదే మాట్లాడుకుంటే గడ్డ సమయం కూడా మనం తిట్ల గురించి మాట్లాడతాము. మాట్లాడలేము ఇప్పటికీ. దేర్ ఇస్ నో. ఒక్క నిమిషం బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. మనతో పాటు ఎన్ఆర్ఐ సిద్ధంగా ఉన్నారు. ఎర్రం రెడ్డి. గివ్ మీ భరత్ గారు ఒక 10 seconds మాత్రమే నా ఆర్గ్యుమెంట్ కంప్లీట్. 65,390 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాయని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము. ఇవన్నీ సంక్షేమ ఫలితాలు లేకుండా ఈ 65 కోట్లు మరి ఎవరి జేబులలోకి వెళ్ళాయో కూడా చెప్పాలి కదా రాష్ట్ర ప్రభుత్వము. అది చెప్పకుండా అప్పు మాత్రం తీసుకొచ్చాము. మోడీ గారు తీసుకొచ్చిన డబ్బులకు కూడా లెక్కలు చెప్పు అమర్నాథ్. మోడీ తీసుకొచ్చిన వెంకటస్వామి గారు మళ్ళీ నెక్స్ట్ విడతలో చర్చిద్దాం. ఒక్క నిమిషం బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. ఎర్రారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ. నమస్తే భరత్ గారు.